దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనం ఇవాళ ప్రకటన 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల దాకా మనం ధ్యానించుకుందాం. ప్రకటనలో మనకు తెలిసిందే కదా, పద్మస్ దీవుకి పరవాసి అయి యోహాను వెళ్ళగా అక్కడ అతను చూసిన దృశ్యములను అతడు వివరిస్తూ రాస్తాడనమాట ప్రకటన గ్రంథంలో అందరికీ, పరిశుద్ధులందరికీ. అయితే ఇది ఒక 6వ అధ్యాయంలో ఇది ఒక మంచి దృశ్యం అతను చూసినాడు, దాన్ని అతను వివరిస్తూ ఉన్నాడు. ఏంటిదో మనం చూద్దాం. అయితే ఫస్ట్ది ఒక తెల్లటి గుర్రం అన్నమాట. తెల్లటి గుర్రంలో ఒక మనుష్యుడు ఎక్కి ఏం చేస్తున్నాడు, ఏమని చెప్తా ఉన్నాడు, జయం రమ్ము అని ఫస్ట్ అని, తర్వాత ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. ఒక విల్లు అన్నమాట పట్టుకొని కూర్చుండి ఉండెను. అప్పుడు ఇదిగో అతనికి ఒక కిరీటం ఇవ్వబడను. కిరీటం కూడా ఉందన్నమాట వాడికి. దానికి అతడు జయించుటకు బయలువెళ్ళాడు. కిరీటం చూసారు కదా, కిరీటం పెట్టబడి చక్కగా అతను జయిస్తూనే ఉన్నాడు, మళ్ళీ జయించుటకు బయలు వెళ్ళాడు. అది ఫస్ట్ గుర్రం మీద తెల్లటి గుర్రం. రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. ఇతడు కూడా రెండవ వాడు కూడా రండి అని చెప్పారంట. అప్పుడు ఎర్రనివైన వేరొక గుర్రం బయలు వెళ్ళను. మనుష్యులు ఒకరినొకరు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఆ గుర్రం మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడను. ఈ రెడ్ గుర్రం మీద కూర్చున్న వారికి ఏమన్నా అధికారం ఉంది? సమాధానం లేకుండా చేయుటకంట, భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు అతనికి అధికారం ఉందంట. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడను. పెద్ద ఖడ్గం, ఇది స్వోర్డ్. తర్వాత మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని, నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడింది. థర్డ్ ఏంటిది? థర్డ్ హార్స్ ఇస్ బ్లాక్ హార్స్ అన్నమాట. ఆ యొక్క బ్లాక్ హార్స్ ఏం చేస్తుంది, త్రాసు పట్టుకొని కూర్చుని ఉన్నాడు ఒకడు దాని మీద. మరియు దేనారంకు ఒక సేరు గోధుమలనియు, దేనారంకు 3 సేర్ల ఎవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడను. ఇక 4ట్లో ఇది మూడోది ఏమంటుంది, ఖడ్గం ఇది దేనారంకు 3 సేర్లు ఎవలు, దేనారంకు 1 సేరు గోధుమలు, నూనె ద్రాక్షారసం పాడు చేయవద్దని. అలాగే అతను వాటి గురించి, గ్రాసరీస్ గురించి ఏవో చెప్తా ఉన్నాడు అనమాట. అయితే 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రం కనబడింది. పాండురం అనే పేల్ ఎల్లో కలర్, 4th వన్. ఓకే, దిస్ ఇస్ పాండురామ్ అనే పేల్ ఎల్లో కలర్. ఆ యొక్క పేల్ కలర్ల గుర్రం మీద కూర్చున్న వాని పేరు మృత్యు అంట. పాతాళ లోకం వానిని వెంబడించెను. ఖడ్గం వలన, కరువు వలన, మరణం వలన, భూమిలో నుండి క్రూర మృగాల వలన భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇవ్వబడింది. చంపేయడానికి అంత అధికారం ఇచ్చేవాడు, 4th వన్. అట్లాగూ ఫస్ట్ నుంచి 4 టైప్స్ ఆఫ్ గుర్రాలు, వాటి మీద ఉన్న వ్యక్తులు ఏమేమి చెప్తున్నారు, వాళ్ళందరూ 4 ఫస్ట్ టైం చెప్పే వర్డ్ ఏంటిది, రమ్ము. ఓకే, రమ్ము అని చెప్పి తర్వాత వాళ్ళకి ఇవ్వబడిన అధికారములను వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారన్నమాట. అలాగూ ప్రకటన 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల దాకా ధ్యానించుకుంటూ దేవుడిచ్చిన చక్కని అవకాశం కొరకు దేవునికి మహిమ.